జిల్లా అధ్యక్షులుగా పెట్టి లీడర్లను నడిపే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. కానీ కొన్ని సమస్యలు డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిని కూడా తీసుకొస్తున్నాయి వైసీపీకి. ఈ జత్వానీ గొడవ ఉంది, దాని మీద ఎవరేం మాట్లాడితే ఏమవుతుందో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నంతో కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. అలాంటి సమస్యలు కూడా అట్లాగే దాంట్లో పెద్దగా ఇప్పుడు అదేంటంటే లీగల్ యాక్షన్కే వెళ్ళాల్సిన ఇష్యూ. అవును, ఇప్పుడు అమ్మాయి ఆరోపించింది ఏమి జగన్ నన్ను చేశాడు ఇట్లాగా అనలేదు కదా, చందాల పేరు కూడా ఎత్తట్లా. ఊళ్ళో కుక్కల విద్యాసాగర్ అతను ఎవడో కూడా గొప్ప పెద్ద తెలిసిందేం కాదు. అది వీళ్ళు ఆశించినంత, అంటే దాన్ని ఏమంటాం, హిట్, సూపర్ హిట్, ఫట్టు, అట్టర్ ఫ్లాప్ అంటాం కదా, ఆ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాపే. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కించి సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం ప్రారంభించారు మధ్యలో షర్మిల ద్వారా ప్రమోషన్ ఇప్పించి. దాని మీద వీళ్ళు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఉండదు. ఏమనాలి అందులో? పారిశ్రామికవేత్తలు బెదిరించారు, అమ్మాయికి లైంగిక వేధింపులకి సంబంధం ఏంటి అసలు? బేసిక్ గా అమ్మాయి పెట్టింది జందాల మీద కేసు, జందాల మీద మీరు జాతనైతే అరెస్ట్ చేసుకోబోయని చెప్పాలి. ఆ మాట అంటే జగన్ ఫీల్ అవుతాడని, జగన్ వాళ్ళ ఫ్రెండ్ కదా అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మధ్యలో ఈవెన్ అమ్మాయి కూడా జందాలని పక్కన పెట్టేసి కుక్కల విద్యాసాగర్ గురించి మాట్లాడుతుంది. తను ఎప్పుడో తెగతెంపులు చేసేసుకుని కుక్కల విద్యాసాగర్ నన్ను చేశాడని చెప్తాను. జందాలని చెప్పడం వదిలేదు. టార్గెట్ వైసీపీ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ కాదు, అక్కడ కుక్కల విద్యాసాగర్ తో క్లోజ్ చేస్తున్నారు అక్కడ. అవునా? అంతే కదా. ఇప్పుడు అమ్మాయి జందాల మీద కంప్లైంట్ చేయట్లే. ఇక్కడ కంప్లైంట్ చేసింది ఎవరి మీద? కుక్కల విద్యాసాగర్. విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్ ఇందులో? అయితే గీతే జగన్ మీద చెప్పాలి నువ్వు. జగన్ ప్రభుత్వం ఆ రోజు నన్ను ఇట్ట దెబ్బకొట్టింది జందాల కోసం అని చెప్పి, అప్పుడు అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కుతుంది అమ్మాయి, ఇష్యూ కూడా అవుతుంది. అది చేయలేదు అంటే ఏంటి? ఇప్పుడు దాంట్లో